హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 87. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజుకు మార్కండేయ మహర్షి రాముడు వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు. అందులో భాగంగా రాముడు సీతను వెతుక్కుంటూ అడవుల వెంట తిరుగుతున్నాడు. అక్కడ సుగ్రీవుడితో మైత్రి ఏర్పడుతుంది. సుగ్రీవుడు రాముడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. రాముడు వాలిని వధించే విషయంలో తనకు సహాయం చేస్తే సీతను వెతికిస్తానని అభయమిచ్చాడు. అందులో భాగంగా సుగ్రీవుడు వాలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాలి భార్య తార వాలిని ఈ యుద్ధానికి వెళ్ళొద్దని ఎంత వారించినా ఆమె మాట లక్ష్య పెట్టాడు. సుగ్రీవునితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుని చూసి వాలి, ఓరి దుష్టాత్మ, నేను నిన్ను ఎన్నోసార్లు ఓడించి తరిమి కొట్టాను, మరలా సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఓరి వాలి, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, రాజ్యం పోగొట్టుకున్నాను, ఇంకా నేను ఉండి చేసేదేముంది, అందుకే వచ్చాను అన్నాడు. వాలి సుగ్రీవులు చెట్లను రాళ్లను ఆయుధాలుగా చేసుకుని ఘోరంగా యుద్ధం చేశారు. తర్వాత ఒకరితో ఒకరు ముష్టి యుద్ధం చేశారు. వాలి సుగ్రీవులు ఒకే విధంగా ఉన్నారు. వారిలో సుగ్రీవుని పోల్చుకోలేక రాముడు వారి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. అది గమనించాడు ఆంజనేయుడు. సుగ్రీవుని మెడలో ఒక మాలను వేశాడు. దానిని గుర్తుపెట్టుకుని రాముడు తన బాణంతో వాలిని చంపాడు. వాలి చనిపోతూ దశరథ పుత్రుడైన రాముడిని నిందించుతూ ప్రాణాలు విడిచాడు. రాముడు సుగ్రీవుని వానర రాజ్యానికి పట్టాభిషక్తిని గావించాడు. వాలి భార్య తారను సుగ్రీవునికి ఇచ్చాడు. సుగ్రీవుడు రామునికి నమస్కరించి, రామా, నీ మాట నీవు నిలబెట్టుకున్నావు. ఇప్పుడు ఎండాకాలం, తర్వాత వర్షాకాలం, తగిన సమయం కాదు. వర్షాకాలం కాగానే వానరులను సీతాన్వేషణకు పంపుతాను అని చెప్పాడు. లంకలో అశోకవనంలో ఉన్న సీత రాముని మనసులో స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఉంది. సీతకు కాపలాగా రాక్షస వనితలు త్రక్షి, లలాటాక్షి, త్రిస్తన్ని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలాగా ఉన్నారు. ఆమెను బాధిస్తున్నారు. రావణుని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అది భరించలేక సీత, అమ్మా, నేను రాముని తప్ప మరొక పురుషుణ్ణి మనసులో తలపను. ఇది నిజము. నీకు జీవించవలన కోరిక లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యండి, ఇంకా ఆలస్యం ఎందుకు అని పలికింది. సీత చావడానికి కూడా భయపడడం లేదని కొంతమంది రాక్షస స్త్రీలు రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు. త్రిజట అనే రాక్షసి సీత పక్కనే చేరి, అమ్మా సీత, నీకు సంతోషం కలిగించే మాట ఒకటి చెప్తాను. నా మాట నిజము, నమ్ము. అవింధ్యుడు అనే రాక్షసుడు రాముని మేలు కోరేవాడు. నన్ను ఇక్కడ నియమించాడు. నీకు మంచి మాటలు చెప్పమన్నాడు. నిన్ను రావణుడు అపహరించిన తర్వాత రామలక్ష్మణులు కలుసుకున్నారు. నిన్ను వెతుకుతూ సుగ్రీవుణ్ణి కలుసుకున్నారు. అతనితో స్నేహం చేశారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే పని మీద ఉన్నాడు. రావణునికి రంభ కారణంగా నలకువేరుడిచ్చిన శాపం ఒకటి ఉన్నది. ఆ శాప కారణంగా రావణుడు నిన్ను బలాత్కారం చెయ్యడు. నీకు రావణుని వల్ల భయం లేదు. ఆ దుర్మార్గుడైన రావణుడికి చీటుకాలం దాపరించింది. ఇది తెలిపే స్వప్నం నాకు వచ్చింది. గాడిదలు కట్టిన రథం మీద ఒంటి నిండా నూనె పూసుకొని వెంట్రుకలు విరబూసుకొని రావణుడు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాడు. అతని చుట్టూ కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబూసుకొని ఒంటి మీద బట్టలు లేకుండా యముని దిక్కుగా వెళుతున్నారు. విభీషణుడు తెల్ల గొడుగు, తెల్ల పూలు ధరించి తెల్లని కొండ మీద తన మంత్రులతో కొలువు తీరు ఉండటం నేను స్వప్నంలో చూశాను. సీత, నాకు రాముడు కూడా కళ్ళలో కనిపించాడు. రాముడు పెద్ద ఏనుగుని ఎక్కి లక్ష్మణుడితో కూడి సంతోషంగా పాయసం ఆరగిస్తున్నట్టు కనబడింది. నా కళ నిజమవుతుంది. నీవు నీ భర్తను వేగంగా పొందగలవు అని పలికింది. త్రిజట మాటలు విని సీత కొంచెం ఊరట చెందింది. సీత మీద మోహం చేత అశోకవనానికి వచ్చాడు. ఓ సీత, నీ మీద నేను మనసు పడ్డాను. ఎందుకు ఈ విధంగా అన్నపానీయాలు మాని కృషిస్తున్నావు? నన్ను కృపతో ఏలుకొను. నేను దేవతలను, యక్షసులను, రాక్షసులను జయించిన వాడను. ఎంతోమంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నారు, కానీ నేను నీ మీద మనసు పడ్డాను. అది నీ అదృష్టం. ఓ లలన, రాముడు ఎవరు? రాజ్యం కోల్పోయి అడవిలో తిరుగుతున్నాడు. ఒక అల్పుడు. వాడి మీద నీకు ప్రేమేమిటి? వాడి వల్ల నీవు ఏం సుఖపడుతున్నావు? నేను సకల లోకంలో ఈశ్వరుణ్ణి. నీకు 12 కోట్ల మంది రాక్షసులు నాకు సేవ చేస్తారు. 28 కోట్ల మంది రాక్షసులు, 86 కోట్ల మంది యక్షులు నన్ను సేవిస్తున్నారు. ధనాధ్యక్షుడైన కుబేరుడు మా అన్న, విశ్రవసుడు నా తండ్రి.
గంధర్వ కన్యలు, అప్సరసులు నన్ను సేవిస్తూ ఉంటారు. నన్ను పంచమలోక పాలకుడు అని ముల్లోకములో కీర్తిస్తుంటారు. దేవేంద్ర గృహంలో ఉన్న సమస్తము నా గృహంలో ఉన్నాయి. ఎంతటి ఐశ్వర్యము నా జీవితమునకు అధీశ్వరైన నువ్వు సుఖించవచ్చును అని అన్నాడు రావణుడు. దానికి సీత ఒక గడ్డిపోచను రావణుని తన మధ్య పెట్టి ఇలా పలికింది: నేను పరస్త్రీని, అబలను, పతివ్రతను, మానవాంగను. నీవు రాక్షసుడువు. నీ యందు నాకు ఏమాత్రం ప్రేమ లేదు. నాతో నువ్వు ఏం సుఖిస్తావు? నీవు బ్రహ్మదేవుని మనవడివి అని, కుబేరుడు తమ్ముడు అని చెప్పుకున్నావు. అలాంటి వాడికి ధర్మాలు తెలియాలి, చెడు ప్రవర్తనను విడిచిపెట్టాలి. అంతేగాని ఈ ప్రకారం సిగ్గు లేకుండా మాట్లాడవచ్చునా అని సీత ఏడుస్తూ ఉంది. రావణుడు కూడా కొన్ని దుర్వచనములు మాట్లాడి వెళ్ళిపోయాడు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు రామాయణ కథను వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.